మీకు సౌరభ్ రాజ్పుత్ కేసు గుర్తుంది కదా, అదే బ్లూ కలర్ డ్రమ్ది. సేమ్ అలాంటి ఇన్సిడెంట్ రాజస్థాన్లోని అల్బర్ డిస్ట్రిక్ట్లో జరిగింది. రాజస్థాన్లోని అల్బర్ డిస్ట్రిక్ట్లో ఒక ఇంటి మేడ పైన ఒక బ్లూ కలర్ డ్రమ్ పోలీసులకి దొరికింది. ఇది ఎప్పుడు దొరికిందంటే ఇంటి ఇరుగు పొరుగు వాళ్ళు చాలా బ్యాడ్ స్మెల్ వస్తుందని పోలీసులకి రిపోర్ట్ చేస్తే పోలీసులు వచ్చి చెక్ చేయగా అందులో ఒక మనిషి శవం కనిపించింది. ఈ బాడీ హన్స్రామ్ అనే 28 ఏళ్ల యువకుని బాడీ. రామ్ ఉత్తరప్రదేశ్కి చెందినవాడు. ఇతను ఇటుక బడ్డీలో పనిచేసేవాడు. 2 నెలల ముందలే ఈ రెంట్ హౌస్లోకి షిఫ్ట్ అయ్యాడు. అతని భార్య ఇంకా 3 పిల్లలతో పాటు. ఇతనికి మందు తాగే హ్యాబిట్ ఉండేది. ఆల్మోస్ట్ ఎవ్రీడే ఇతను ల్యాండ్ లాట్ అయిన జితేందర్తో మందు తాగేవాడంట. అండ్ కుటుంబాన్ని పోషించడానికి ఇటుక బడ్డీలో ఈయన పనిచేసేవారు. ఈవిడ భార్య ఏమో ఈ సోషల్ మీడియాలో రీల్స్ చేస్తూ ఉండేది. రిపోర్ట్స్లో ఏం తెలియదంటే ఇతని గొంతు నులిపి ఈయన చంపారని తెలిసింది. అండ్ దారైన వస్తువులను కూడా వాడారని తెలిసింది. బాడీ డీకంపోజ్ అవ్వడానికి ఉప్పు కూడా జల్లారని తెలిసింది పోస్ట్ మార్టం రిపోర్ట్లో. అండ్ జితేందర్ చనిపోయిన తర్వాత ఆయన వైఫ్ అండ్ ఆయన 3 పిల్లలు అండ్ ల్యాండ్ లాట్ అయిన జితేందర్ పెంచడం లేదు. ఒకప్పుడు అమ్మాయిలు సేఫ్గా లేరు అనుకున్నాం, కానీ ఇప్పుడు అబ్బాయిలు కూడా సేఫ్గా లేరు. ఆ డ్రమ్ ఇన్సిడెంట్ అయిన తర్వాత ఇప్పుడు మళ్ళీ రాజస్థాన్లో ఇలా జరిగిన తర్వాత సోషల్ మీడియా మొత్తం షేక్ అవుతుంది. జితేందర్కి ఇంకా ఆయన వైఫ్కి ఎక్స్ట్రా మ్యారిటల్ అఫైర్ ఉండొచ్చు, లేకపోతే ఇంకా వేరే ఏదైనా రీజన్ అవ్వచ్చు. కానీ తప్పంతా మన దేశం న్యాయ వ్యవస్థది. ఎందుకంటే రేప్ చేసినా మర్డర్ చేసినా సరే ఉరిశిక్ష వేయకుండా జైల్లో కూర్చోబెట్టి మేపుతారు.